వంకాయని, మిర్చీస్, టమాటాస్ అన్నిటిని బాగా కాల్చయితే రోటి పచ్చడైతే ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియో ఫాలో అయిపోతే మీకెలా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాననేది అర్థమైపోతుంది. వీడియోని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చడం కోసం ఒక చిన్న కథ అయితే చెప్తానండి. నాకైతే మా జేజవ్వ చిన్నప్పుడు చెప్పారు. ఒక కప్ప వల్ల ఒకరి పెళ్ళైతే ఆగిపోయిందంట అండి. ఏంటండి నవ్వుతున్నారా? నిజమేనండి. కథ అయితే వినండి. తర్వాత మీకు అర్థమవుతుందనమాట. ఒక పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అందరూ ఇంతకుముందు అయితే ఎద్దుల బండ్లు ఉండేవంటండి. సో, ఎద్దుల బండ్ల మీద వెళ్తూ ఉంటే ఒక కప్ప అయితే అడ్డం వస్తుందంట. సో, పెళ్ళికెళ్ళేటప్పుడు ఏవి అడ్డం రాకూడదు కదా! సో, దిగి పెద్ద మనుషులైతే అడిగారంట. "ఎందుకు నువ్వు అడ్డం వస్తున్నావు? పక్కకెళ్ళిపోమని" అడిగితే కప్ప చెప్పిందంట, "లేదు, నేను ఇవాళంతా నేను మీతో స్టే చేస్తాను. మీరు దీనికి ఒప్పుకునే పనైతే నేను అడ్డం పక్కకి జరుగుతాను. లేకపోతే నేను ఇక్కడే ఇట్లనే అడ్డంగా కూర్చుంటాననేది" చెప్పిందంట. సో, విడిదికి ఉంటారు గదండీ! ఎర్లీ మార్నింగ్ పెళ్ళంట. నైట్‌కైతే ఒక దగ్గర స్టే చేయాల్సొస్తుందంట. సో, ఇక్కడికెళ్ళి ఈ కప్పనెళ్ళి "ఏంటి కప్ప, ఇంకా నువ్వు మాతో వచ్చావు కదా! ఎక్కడైనా వెళ్ళి ఉంటావా?" అంటే, "లేదు లేదు, నేను మీతో పాటే పడుకుంటాను" అని చెప్పిందంట. సో, కప్పని తీసుకెళ్ళి ఒక ముసలాయన దగ్గరైతే పడుకోబెట్టారంట. "ఛీ ఛీ, నాకు ముసలోళ్ళ గబ్బొస్తుంది. నేనైతే పడుకోను" అని చెప్తుందంట. సో, మళ్ళీ కప్పని తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గరైతే పడుకోబెడతారంటండి. ఇంకొక పెద్దావిడ దగ్గర. సో, ఈమె స్నానం చేయలేదు, బ్యాడ్ స్మెల్ వస్తుందని గలబా చేస్తుందంట. సో, మళ్ళా నెక్స్ట్ తీసుకెళ్ళి పెళ్ళికొడుకు దగ్గరైతే పడుకోబెడతారంట. "ఛీ ఛీ, సిగరెట్ వాసనొస్తుంది, నేను పడుకోను" అంటుందంట. ఫైనల్‌గా తీసుకెళ్ళి పెళ్ళికూతురు దగ్గరైతే పడుకోబెడతారంట. మంచి మల్లెపూల స్మెల్ వస్తుందిగా, జాస్మిన్ స్మెల్. చాలా బావుంది స్మెల్లు. పెళ్ళికూతురా నీకొక మాట చెప్తాను. నీకు కాబోయే భర్తకి సిగరెట్ తాగే అలవాటుందనైతే చెప్తుందనమాట. సో, పెళ్ళికూతురికి ఆల్రెడీ ఆయన ఏం చెప్పుంటారు, నాకెలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని చెప్పుంటారనమాట. సో, ఏం చేసిందంటే, ఈ కప్ప నాకు చెప్పింది ఇలా పెళ్ళికొడుకు దగ్గర సిగరెట్ స్మెల్ వస్తుంది, సిగరెట్ తాగే వాళ్ళని నేనైతే పెళ్లి చేసుకోనని చెప్పేసి ఆ అమ్మాయి అయితే పెళ్ళొద్దని వెళ్ళిపోతుందనమాట. చిన్నప్పుడైతే మా జేజబ్బ ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు. ఇంకా రకరకాల కథలు, కోతి కథలు, నక్క, మళ్ళీ అడవి పంది కథలు ఇలా అన్నీ చెప్పేవాళ్ళనమాట. బాగా కాసేపు జేజబ్బ దగ్గర మంచంలో పడుకొని కథలన్నీ విని ఇంట్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాళ్ళమి. నాకు ఇప్పుడు గుర్తొస్తుందండి. మా పాప చిన్నగా ఉంది. మాకేమో కథలు, అన్ని రకాల కథలు రావన్నమాట. సో, మాలాగా మా పాపకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది.